మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచింది. కానీ ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గానికి చేసింది శూన్యం అంటూ పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరిలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు గుప్పించారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్గిరికి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి కొత్తగా సాధించిందేమీ లేదని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్కాజ్గిరి నుండి ఎవరు ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకువచ్చినా వేగంగా స్పందించి ఆ సమస్యని శాశ్వత పరిష్కారం అందేలా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, జితేంద్రనాథ్, జిఎన్వి సతీష్, బికే శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంత్, పిట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి నియోజకవర్గ రాజశేఖర్ రెడ్డికి ఒక మ్యాండేటరీ ఇచ్చారు, ఆయన్ని గెలిపించారు. దానికి మేము ఎల్లప్పుడూ ఒక్క నిమిషం ప్లీజ్ సప్లై ఒక 3.5 కోట్ల కౌకుల్లో 3.5 కోట్ల వాటర్ సప్లై ప్రతి కాలనీకి ఇవ్వడం జరిగింది. తర్వాత సీవరేజ్ లైన్ కూడా 60 లక్షలతో సీవరేజ్ లైన్ వేయడం జరిగింది. మరి కౌకూర్లో ఏం వేయలేదు అంటున్నాడు. మరి ఇది ఏదైతే రాజకీయం ఉందో ఆ ఆర్జీకే హౌసింగ్ బోర్డుకి వస్తుంది. హౌసింగ్ బోర్డుకి వచ్చిన ఆయన పైన ఈ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టించి పైప్ లైన్ ఓన్లీ కనెక్షన్ ఇచ్చేటుండి ఆ జంక్షన్ కనెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది. అయినా కానీ హౌసింగ్ బోర్డులో ఉన్న పైప్ లైన్స్ అన్ని మొత్తము అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అయినా కానీ తన సొంత నిధులతోటి కరోనా హార్డ్లీ 2 yearsలో కరోనా వచ్చింది మనకు 5 termsలో 5 years టర్మ్లో ఆ 2 years కూడా తాను తన సొంత నిధులతోటి ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు వాటర్లు ఇవ్వడం జరిగింది. మరి మన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క 1.5 lakh శాంక్షన్ చేయించి అక్కడ తర్వాత ఆయన మొత్తం చేసింది వర్క్ నా డివిజన్లో హార్డ్లీ ఒక 38 లక్షల వర్క్ చేయించాడు అంతే. మరి ఇప్పుడు అన్నట్టు మన వెంకటేష్ అన్నట్టు ఓన్లీ తీసుకెళ్ళి సబ్మిట్ చేయడము, తర్వాత ఇంకా ఆయనది ఏముండదు అసలు వర్క్ వైజ్ అయితే ఏం కాలేదు ఇప్పటి వరకు కూడా. మరి అవన్నీ ఆలోచించుకోవాలా. ఓన్లీ సోషల్ మీడియాలో షోపుట్ ఆఫ్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏం లేదు. మరి ఈ వేదిక మీదుగా ఆయన చేసిన వర్క్స్ ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఏమేమి చేశాడో అవి టోటల్గా ముందు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు రా అంటే మేయర్ గారు రారు. మేయర్ గారు చెప్పాలా, పలానా డివిజన్లో పలానా కాన్స్టిట్యున్సీలో నేను వస్తున్నాను, ఆ డబ్బు మా డబ్బు జిహెచ్ఎంసీ డబ్బు మేము పెట్టాము, అక్కడ పనిచేయడానికి వస్తున్నామని పిలిస్తే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ పోవాల్సి ఉంటుంది. అది ప్రోటోకాల్. కానీ జనరల్గా అరే మేము వస్తున్నాము మీరు అధికారులు రావాలని అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరినీ ఆర్టీ యాక్ట్ కింద అడుక్కుంటూ అందరి మీద కేసులు పెడితే అధికారులు ఎక్కడ పనిచేస్తారు? చెయ్యరు. అంటే ఇప్పుడు అందరూ ఐకమత్యమై అధికారులు కూడా వాళ్ళకు ఒక యూనియన్ ఉంది, అందరు అనుకుంటున్నారు రేపొద్దున ఇదే విధంగా చేస్తే మేము ఏ పని చేయము, మేము కూడా పెన్ డౌన్ చేస్తామని. తెలంగాణలో ఫస్ట్ పెన్ డౌన్ చేసేది మన కాన్స్టిట్యున్సీ మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా కావాలంటే ఇక దగ్గరుండి అన్న మైనంపల్లి గారు చూడాలా. ఇప్పుడు ఏ పనులు ఉన్నా కూడా మనం గత ఎమ్మెల్యే గారు తెచ్చిన పనులే ఇప్పటిదాకా ఎవరు హనుమంతన్న తెచ్చిన వర్క్లే నడుస్తున్నాయి. ఇలా వాస్తవానికి అసెంబ్లీ జరిగింది, ఏ ఎమ్మెల్యేకి ఏ ఫండ్ వచ్చింది మీ అందరికి తెలుసు. వచ్చిందా? ఎక్కడ లేదు. కానీ మరి డెవలప్మెంట్ అన్న దానికి మాట్లాడడానికి దానికి రైటే లేదు. ఎగ్జాంపుల్ నేను నా కార్పొరేటర్, నాకన్నా ఇంత బడ్జెట్ ఉంది, మేయర్ ఉంది, ఫలానా పోయి అడిగితే కమిషనర్ ఇచ్చే రైట్ ఉంది, తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక అన్ని చెప్పుకుంటా పోతే ఇంకా చెప్పాల్సింది ఆర్బీ కోసం చెప్పారు, తర్వాత కమాన్ కోసం చెప్పారు. ఏం చేసినా అన్న చేసిన డెవలప్మెంటే. కానీ వాస్తవానికి ఎమ్మెల్యే గారు మాట్లాడేది ఎట్లుందంటే మన కేసీఆర్ మాట్లాడిన దానికన్నా ఇంకా ఎక్కువనే ఉంది. అసలు ఇవాళ మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు, అసలు అర్థం పడదాం 2 మాటలు మాట్లాడుతున్నారు. 1 year అయిన చేసిన డెవలప్మెంట్ ఏందని చెప్పనికి పోతే కూడా ఇది రాంగ్ అంటారు కేటీఆర్ గారు. ఆ విధంగా ఉంది. సరే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్స్. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా మరియు సారాంశం, మరి అసెంబ్లీ ఎన్నికలై సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఈ సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసిండు,
ఆయన నిధులతో ఎంత మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేసిండని మరి దొంగ హామీలు ఇచ్చి మరియు అన్ని కుల సంఘాలకి కాలనీలకి బస్సులకి హామీలు ఇచ్చి మరి గద్దెకెక్కిండు. ఈ సంవత్సరం లోపల మరి ఆయన ఏం చేసిండు అనేది ముఖ్య సారాంశం ఈ యొక్క ప్రెస్ మీట్. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో 480 కాలనీలు ఉన్నాయి, 86 బస్తీలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ బీసీ మైనార్టీలకి కుర్మ సాకలి మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికీ దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్దెకెక్కిండు. అలాగే మరి అల్వాల్ ప్రాంతంలో మరి చాకలి ధోబిఘాట్కి కాంపౌండ్ వాల్ కడతా అని చెప్పేసి మరి ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు. ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పేర్చలే. అలాగే మంగళ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఆ మంగళ వాళ్ళకు కూడా ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలే. ప్రతి కుల సంఘాలు అరే ఇటువంటి బఫూన్ ఎమ్మెల్యే ఇటువంటి దొంగ ఎమ్మెల్యే మేము ఎన్నుకున్నామా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. మరి మల్కాజ్గిరిలో మరి ఎన్నో కాలనీలకు వెళ్ళి విచ్చలవిడిగా కాంప్లెక్స్లు ఉంటాయి, కాంప్లెక్స్ లకు పెయింట్లు ఇస్తానని మరి సీసీ కెమెరాలు పెడతా అని చెప్పేసి విచ్చలవిడిగా ఆయన దొంగ ఓట్లు చేయించి విచ్చలవిడిగా ఓట్లు కొని ఈరోజు గద్దెకెక్కిండు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అని చెప్పేసి సంవత్సర కాలంలో కూడా నువ్వు ఏ రోజు కూడా నీ నిధులతో ఏం అభివృద్ధి చేసినావని మా కార్పొరేటర్లు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రేమనాథ్ జితానా కూడా ఎన్నో ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కనబడుతుంది. గతంలో మాజీ ఎమ్మెల్యే మన హనుమంతన చేసిన అభివృద్ధి కనబడుతుంది, కానీ మన హనుమంతన తెచ్చిన నిధులే కనబడుతున్నాయి, కానీ ఆయన తీసుకొచ్చిన నిధులు ఎక్కడ కనబడతలేదు. ఈ రోజు ప్రధానమైన సమస్య మరియు నువ్వు అరుంధతి హాస్పిటల్ అని చెప్పావు. గతంలో నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ రోజు ఈ ప్రాంతానికి ఏం చేసావని అడుగుతున్నాను. నీ అరుంధతి హాస్పిటల్లో గతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి అల్వాల్ నుంచి ఎంతమంది పేషెంట్లకి నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది, నువ్వు అది ముందుగా రిలీజ్ చేయి. కేవలం ఎన్నికలనే అని చెప్పి ఒక ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టుకొని నువ్వు అరుంధతి హాస్పిటల్ నడిపిస్తున్నావు. అరుంధతి హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్లు కూడా అక్కడికి కంప్లైంట్లు పెట్టడం, పై అధికారులకు ఇంటిమేషన్లు ఇవ్వడం ఇది చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమో జరిగిందంటే, ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారో మా దగ్గర ఒక దొంగ పిఏ ఉండే, వాడిని 25 లక్షలతో పర్చేజ్ చేశారు. ఏం చేశారు? దాంట్లో మన దగ్గర ఉన్న షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, దళిత బంధు లిస్టులు, బీసీ బంధు లిస్టులు, ఏదైతే రికార్డు మనం శాంక్షన్స్ ఎన్ని చేసినామో, ఏదైతే మన ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన డేటాను మొత్తాన్ని వాడు డిలీట్ చేసి పోయాడు. అంటే మీరు ఏంటంటే మీరు దొంగలు కాబట్టి ఇంకొక దొంగని పర్చేజ్ చేసి. జనాలు గమనించాలి ఎంతవరకైతే వీళ్ళు అన్యాయం చేయగలరో. 2007లో మైనంపల్లి హనుమంతరావు గారు రాయంపేట ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఒక్క సంవత్సరంలోనే 22 కోట్ల నిధులు తెచ్చి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, ఈయన టీడీపీ ఉండే. అయినా ఏంది కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి అందరినీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని కన్విన్స్ చేసి నాకు ఈ కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలి, దీనికి కావాలని కన్విన్స్ చేసి తెచ్చుకోగల సత్తా ఉన్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. మీకు అది చేత కాదు. ఏమన్నా అంటే రిప్రజెంటేషన్లు ఇవ్వాలి, ఇగో ఫోటో దిగాలి, ఇగో పని చేసేస్తున్నాం అయిపోతుందని. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్ట, రిప్రజెంటేషన్లతో పని ఎప్పుడు కాదు. దాన్ని పర్సూ చేయాలి, మానిటర్ చేయాలి, వెనకపడాలి. వెనకపడితే పనులు అవుతాయి. ఇప్పుడు మల్కాజ్గిరిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు. ఎప్పుడైతే 2023 ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు అతను పార్టీ మారిండో, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ భాన్ రెడ్డి చనిపోతే విగ్రహం పెట్టడం జరిగింది. దాన్ని కూడా రాజకీయంగా ఆయనకి లబ్ధి చెందకూడదని ఆ విగ్రహాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులు.
కానీ మైనంపల్లి హనుమంతరావు గారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఏం చేసిన రాత్రి వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఎవరు ముట్టుకోకుండా చేసిన నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు. ఇంకొకటి, అన్నగారు తనయుడు